ఇజ్రాయేలునకు కాపరి చెవియొక్కుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా, ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. యేసయ్య రావలసిన బిడ్డలందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఏక మనసుతో ఏక ఆత్మతో ఆరాధించిన బిడ్డని, ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రం నాయన. నీ దాసుని నోటిని నాయన బూరగా వాడుకోండి నాయన. స్తోత్రం. ఈరోజు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారు తండ్రి, నీ వాక్యంతో సరిచేయండి నాయన. నీ రక్తంతో కడుగు నాయన. స్తోత్రం నాయన. అయా, మా అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారుగా ఉన్నప్పుడు నీ కృపతో మమ్మల్ని బ్రతికించిన దేవా, నీకు స్తోత్రములు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క కనికరమును బట్టి నవంబర్ మాసం మొట్టమొదటి ఆదివారపు దినంలోనికి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు మహింపరచాలి? ఆదివారం చాలాసార్లు మీకు డౌట్ రావచ్చు. మరి దేవుని దృష్టికి అందంగా కనపడాలి మనం అంటే మనం చేయాల్సిన పని ఏం తెలిసినా చెప్పండి? దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన స్తుతిస్తూ ఎంత చక్కగా మనం ఆరాధిస్తామో ఆ స్తుతుల మీద దేవుడు ఏమవుతాడు? ఆసీనుడు అవుతాడు. హల్లెలూయా. ఆయన ఆసీనుడు అయ్యాడని అంటే ఇంక అక్కడ అన్నీ కూడా గొప్ప గొప్ప బలమైనటువంటి కార్యాలు తప్ప బలహీనమైన కార్యాలు ఏవి కూడా ఉండవు. అన్నీ బలమైన కార్యాలే జరుగుతాయి. నీవు నోరు తెరవకుండా స్తుతించకుండా మౌనంగా ఉంటే మందిరంలో కానీ ఇంటిలో కానీ దేవుడు ఆసీనుడు కాడు, దేవుడు నీకు దగ్గరకు రాడు, నీ పట్ల కార్యాలు కూడా జరగవు. కాబట్టి మన జీవితంలో బలమైనటువంటి కార్యములు జరగాలి అని అంటే మొదట మనం దేవుని ఏం చేయాలా? బాగా స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించడం మాకు రాదు అని అంటే ఏం చెప్పచ్చు? స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అది దేవునికి స్తుతి. స్తోత్రం స్తోత్రం అని చెప్తా ఉంటే దేవుడు ఏమ్రా వీళ్ళు స్తోత్రాలు చెప్తానే ఉండని దేవుడు ఏటకొస్తాడు? ఆసీనుడు అవుతాడు. హల్లెలూయా. దేవదూతలు ఎలా ఉంటారంటే పరిశుద్ధ గ్రంథం చక్కగా వివరిస్తారు. వారు చాలా అందంగా కనిపిస్తారు. రెక్కలు ధరించుకొని చక్కని స్వరముతో దేవుని వారు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో దేవుని ఏం చేసేవారు? మహిమపరిచేటువంటి వారే. అందుకే వారికి స్థానం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ బాగా స్తుతిస్తే నీ స్తుతులను బట్టి నిన్ను కూడా ఒక రోజున దేవుడు ఎక్కడ తీసుకోబోతాడు? దేవదూతలతో పాటు కూర్చొని పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కావాలంటే మీరు స్తుతి ఆరాధనకు రావచ్చు. మాకు దేవదూతలతో సమావేశంలో లేకపోతే వాళ్ళ పక్కల్లో మాకు సీట్లు వద్దు అని అనుకుంటేమో మీ ఇష్టం. ఏమి విక్టోరియక్క, స్తుతి ఆరాధనకు రావాలంటే ఆడ ఉంటారు మీరు దేవదూతలతో. దేవదూతలు వద్దులే, ఆడన్నా మూలో పాడో సీట్ దొరికితే లేకపోతే స్టాండింగ్లో ఉంటామంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా మన స్వరాలు ఎత్తి దేవునికి మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు మనం ఈ రోజున ధ్యానం చేసుకోబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయము 11 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే అక్కడ ఫిలిస్తీయులు, ఇజ్రాయిలీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఫిలిస్తీయులు చేతికి 40 సంవత్సరములు ఇజ్రాయిలీల ప్రజలను దేవుడు అప్పగించేశాడు. ఎందుకు అని అంటే దేవుని యొక్క మాటను వినని కారణాన్ని బట్టి. అయితే ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఫిలిస్తీయుల చేతిలో ఇజ్రాయిలీల యొక్క ఓటమిని గూర్చినటువంటి మాటలు 11 వచనాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ వచనంలో వ్రాయబడిన మాటలు ఒకసారి చదువుదాం. ఫిలిస్తీయులు ఇజ్రాయేలీయుల మీద తమ్మును
యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయిలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి అని వాక్యం బోధిస్తారు. చూడండి, మొట్టమొదటిగా వీరు యుద్ధ పంక్తులు ఫిలిస్తీయులు నిలబడినప్పుడు ఇజ్రాయిలీలకు అలాగే ఫిలిస్తీయులకు మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఎంతమంది హతమైపోయారంటే 4,000 మంది హతులైపోయారు. 1 కాదు 2 కాదు, ఒక్కసారిగా 4,000 మంది చచ్చిపోయారు. ఇంతమంది చనిపోయిన తర్వాత నిజముగా వారు అందరికీ కూడా భయం పుట్టుకొచ్చారు. ఇజ్రాయేలు ప్రజలు అంటున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, లేకపోతే ఇంకేమో అని వారికి ఒక ఆలోచన వచ్చారు. దేవుని యొక్క మందస్సం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో మన మధ్య ఈ దండులో లేని కారణాన్ని బట్టే మనము ఫిలిస్తీన్ల చేతిలో ఏమైపోతున్నామంటే ఓడిపోవచ్చు ఉన్నాము. ఈ మాటలు వారు ఒకరిలో ఒకరు ఆలోచన చేసుకుని జ్ఞాపకం వచ్చారు. ఈ ప్రారంభపు వచ్చిన నుండి మనం చదువుకుంటూ వస్తే మొట్టమొదట 4,000 మంది చనిపోయారు. అయితే జనులు పాలెంలోనికి తిరిగి వచ్చినప్పుడు ఆ పెద్దలందరూ కూడా యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందస్సమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి అని మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనలను రక్షించును అని అనుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు వీరితో పాటు ఏమి ఉండాల్సింది అని అనుకుంటున్నారంటే దేవుని యొక్క నిబంధన మందస్సం ఉండాలి. నిబంధన మందస్సం అనేటువంటిది వీరితో ఆ దండులో కనుక ఉండింటే వీరికి ఏమై ఉండేది కాదు, ఓటమి అనేటువంటిది ఎదురయ్యేటువంటిది కాదు. వీరికి ఏమొచ్చి ఉండేటువంటిది, విజయం వచ్చేటువంటిది అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఎందుకు మనల్ని దేవుడు ఓడించేశాడు, ఈ ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఎందుకు మనం ఓడిపోయాము, ఏమి కారణం అంటే దేవుని యొక్క నిబంధన మందస్సం అనేటువంటిది మన మధ్యలో లేదు. కాబట్టి అప్పుడు జనులు ఏం చేశారంటే షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతిగా యెహోవా నిబంధన మందస్సమును తెప్పించి ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందస్సమును వద్ద ఉండిరి. ఈ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే షిలోహులో ఏముంది అంటే దేవుని యొక్క మందస్సం కనిపిస్తుంది. అక్కడ కొంతమంది మనుషులు పంపి దేవుని యొక్క నిబంధన మందస్సం తెచ్చుకున్నారు. ఆ నిబంధన మందస్సము దగ్గర ఎవరున్నారంటే ఏలీ ప్రవక్త యొక్క కుమారులు హోఫ్నీయు ఫీనెహాసు 2 ఉన్నారు. వీరి యొక్క యాజక ధర్మము ప్రవర్తన దేవుని దృష్టికి సరైనటువంటిది కాదు. కానీ వీరు ఎక్కడున్నారు అని అంటే దేవుని యొక్క నిబంధన మందస్సం దగ్గర ఉన్నారు. ఇజ్రాయేలీల మధ్య అనగా ఆ దండు మధ్య కూడా ఏమి లేదు అంటే దేవుని యొక్క నిబంధన మందస్సం లేదు. షిలోహు నుండి తెప్పించుకున్న అది గనక ఇక్కడ మనకు ఉంటే కెరూబుల మధ్య ఉన్నటువంటి సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క నిబంధన మందస్సం మనతో ఉంటే ఫిలిస్తీయుల చేతిలో మనము ఓటమి పాలు కాలేం. ఎందుకంటే మనకు విజయం దేవుడిస్తాడు అనేటువంటి ఆలోచనతో తెప్పించుకోగలిగారే. కానీ ఆ తర్వాత మరలా వారు ఏం చేశారు, ఆ నిబంధన మందసం వచ్చిన వెంటనే వారికి చాలా నమ్మకం వచ్చేసారు. ఏం చేస్తున్నారు, ఆ దండులోనికి వచ్చిన వెంటనే వారు భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేస్తున్నట్లుగా వాక్యములో గమనిస్తున్నాం. అంటే దేవుని యొక్క నిబంధన మందస్సము షిలోహులో నుండి మన మధ్యకు వచ్చేసాది. హోఫ్నీయు ఫీనెహాసు వారు మధ్యలో ఉన్నారు. అంటే ఈ ఫిలిస్తీయుల మీద మనకి ఇప్పుడు ఏమొస్తుంది అనుకుంటున్నారు, జయం వస్తుంది అనేటువంటి ఆలోచనతో వారు పెద్ద కేకలు భూమి సహితము ప్రతిధ్వనించున్నట్లుగా వారు కేకలు వేస్తున్నట్టుగా వాక్యంలో గమనిస్తున్నారు. అంటే ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారు ఆ సమయంలో అంటే ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందస్సము దండులోనికి వచ్చినని తెలుసుకొని ఆ దేవుడిని గూర్చినటువంటి మాటలు ఏం మాట్లాడుతున్నట్టే దేవునికి భయపడి జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకి ఇప్పుడు ఏమొస్తుంది, మనకు శ్రమ. ఎవరు అనుకుంటున్నారు ఈ మాటలు? ఫిలిస్తీయులు. వారి దేవుడు వారి యొక్క దండులోనికి వచ్చేసాడు. వారి దేవుని యొక్క నిబంధన మందస్సం అనేటువంటి దండులోనికి తీసుకుని వచ్చారు. షిలోహులో ఉండాల్సిన దేవుని మందస్సం ఎక్కడికి వచ్చేది, ఇజ్రాయేల్ యొక్క దండులోనికి వచ్చారు, వారి మధ్య నిలబడ్డది. కాబట్టి వీరు ఈ విధంగా భూమి ధ్వనించినట్లుగా ప్రతిధ్వనించినట్లుగా వారు గొప్పగా కేకలు వేస్తున్నారు. ఇక మనకు ఏముండిందంటే వారు భయపడుతూ మనకి ఇక శ్రమే, ఇంతకు మునుపు వారి ఇలాగూ సంభ్రమింపలేదు. హల్లెలూయా.
అంటే ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి సంభ్రమం చేయలేదు. కానీ ఇప్పుడు వారి మధ్యకి ఎవరు వచ్చారు అంటే దేవుని యొక్క నిబంధన మందసం వచ్చేది. కాబట్టి ఆ నిబంధన మందసం ఉన్న కారణాన్ని బట్టి ఆ దేవుడు ఎటువంటి వాడో, ఎంతటి గొప్పవాడో దానిని గూర్చి మాట్లాడుతూ, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ఎవరికి తెలుసు? ఫిలిస్తీన్లకు తెలుసు, ఇజ్రాయేలీలకి కూడా తెలుసు. ఎందుకు? వారి గురించే కదా దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు, అన్ని తెగుళ్ళు తెప్పించి ఐగుప్తు బానిసత్వపు దేశములో నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చింది ఆ ప్రజల కొరకే. ఆ ప్రజలలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములను గురించి వివరిస్తున్నది ఇక్కడ ఎవరునంటే ఇజ్రాయిలీల ప్రజల శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు వివరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనంటే వారికి తెలుసు ఈ దేవుని యొక్క శక్తి ఎటువంటిదో, ఈ దేవుని యొక్క గొప్పదనం ఎటువంటిదో, ఈ దేవుని యొక్క మహిమ ప్రభావం కలిగిన కార్యాలు ఏ విధంగా ఉంటాయో ఫిలిస్తీయులు భయపడుతూ ఉన్నారు. ఈ దేవుడు కనుక వారి మధ్యకు వచ్చాడు కాబట్టి ఇక మనకి ఏముంది అంటే శ్రమ తప్ప ఇంకొకటి వేరే లేదు. అందుకే వారు భయపడుతూ వారు ఏం చేస్తున్నారంటే అరణ్యమందు అనేకమైనటువంటి తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ మేలు చేసినప్పుడు మనం కూడా దేవుని ఏం చేయాలా? బాగా గట్టిగా గంభీరంగా ఇజ్రాయేలీలు ఎట్లా ప్రతిధ్వనించేట్లుగా, భూమి ప్రతిధ్వనించినట్లుగా గట్టిగా వారు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క నిబంధన మందస్సము దండులోనికి వచ్చేసా, షిలోహులో నుండి తెప్పించుకున్నారు. ఇక మాకు భయమే లేదు, మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు మమ్మల్ని కాపాడుతాడు. ఎందుకు మమ్మల్ని ఓడించినాడు దేవుడిని పై వచనంలో మాట్లాడినారు. ఎందుకు? నిబంధన మందసం లేదు కాబట్టి తెచ్చుకునేద్దాం. ఆ నిబంధన మందసం తెచ్చుకుంటే మనకు యుద్ధ భూమిలో ఫిలిస్తీయులైన శత్రువుల మీద మనకేమిస్తాడు? దేవుడు జయమిస్తాడు. అయితే ఫిలిస్తీయుల యొక్క భయాన్ని కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలోనైనా నీ జీవితంలోనైనా ఏ బాధలు ఉండినా, 6 బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటికంటే కూడా మన దేవుడు చాలా 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 గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడై ఉన్నటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి నీవు నేను ఎంతో ఎంతో అందరూ చెప్పాలి, ఎంతో ధన్యులము. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైన, శారీరక సంబంధమైన ఐహిక విచారములను బట్టి కానీ, మన హృదయాన్ని గాయపరిచేటువంటి విషయాలను బట్టి కానీ, మనకు నెమ్మది లేకుండా చేసేటువంటి విషయాలను బట్టి కానీ, మనుషుల ప్రభావం బట్టి కానీ, సాతాను యొక్క చీకటి శక్తుల ప్రభావం బట్టి కానీ మనము భయపడవలసిన అవసరమో లేదు. మన పక్షమున ఎవరు వ్యాజ్యమాడేటువంటి వారు? ఆయన ఉన్నాడు. ఇజ్రాయేలు అదే ఆలోచిస్తున్నారు. ఇక దేవుని యొక్క నిబంధన మందస్సము దండులోనికి వచ్చేది కాబట్టి వారు సంబరపడుతూ ఉన్నారు. భూమి ప్రతిధ్వనించినట్లుగా కేకలు వేస్తున్నారు. వారు వేసిన ఈ కేకలకి ఫిలిస్తీయులు ఏమవుతున్నారు? భయపడిపోతూ ఉన్నారు. అయ్యో, వారి దేవుడు ఇజ్రాయేలుల దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, అటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క నిబంధన మందస్సం వారి మధ్యలోకి వచ్చేది కాబట్టి ఇక మనకు శ్రమయే అని భయపడుతూ మాట్లాడుతున్నారు. ఇంతకు మునుపు వీరి ఇంత సంబరపడలేదే. అయితే అరణ్యములో ఇదే ఇజ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఎన్ని చేశాడంటే తెగుళ్ళు తప్పించాడు. తెగుళ్ళు రప్పించి ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని విడుదల కలుగు చేసినటువంటి దేవుడు, మహాశూరుడైనటువంటి ఈ దేవుని చేతిలో మనం గనక పడితే మనలను ఎవరు విడిపించగలరు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల యొక్క శత్రువుల్లో వారికి ఎక్కడ వణుకు పుట్టుకొచ్చేది? వెన్నుపూసలో నుంచి వణుకు పుట్టుకొచ్చేది. అందుకే భయపడిపోతూ ఉన్నారు. ఆ దేవుని చేతిలో కనుక మనం పడితే మనల్ని విడిపించేటువంటి వాడు ఎవడు లేడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలను,
దేవునికి ఇష్టమైనటువంటి తన ప్రజలకు ఎవడైతే శత్రువుగా నిలబడతాడో, ఎవరైతే శత్రువులుగా ఉండగలుగుతారో అటువంటి వారి పక్షమున దేవుడు ఉన్నాడని శత్రువు గమనించాడంటే వానికి వెన్నులో నుంచి వణుకు పుట్టి, ఇక ఈ దేవుడి చేతిలో పడితే నన్ను విడిపించేటువంటి వాడు ఎవడు కూడా లేడన్న భయాన్ని దేవుడు పుట్టించగలుగుతాడు. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తిమంతుడైన దేవుడు ఎక్కడున్నాడు? మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. మనతో మన పక్షమున ఆయన నిలబడేటువంటి దేవుడు. అయితే నీవు చేయాల్సిన కార్యం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలు ఇన్ని ఆశలు కలిగారు, ఇలా తెప్పించుకున్నారు, కానీ అయితే వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్య ఏమిటంటే, అలాగే కిందకు వస్తే ఫిలిస్తీన్లందరూ కూడా ఏం మాట్లాడుకున్నారు సార్? మీరు ధైర్యం తెచ్చుకోండి, వారి దండులోనికి దేవుని నిబంధన మందసం వచ్చేది, కానీ మీరు ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. హల్లెలూయా. చూసారా? మొదట భయపడ్డారు, ఈ దేవుడు గొప్పవాడు అనుకున్నారు, ఈ దేవుడు చాలా ఉన్నతమైన అద్భుతాలు చేశాడు, తెగుళ్ళు తెప్పించాడు, మాకు భయం, ఆయన చేతిలో నుంచి పడితే ఆయన నుండి మనల్ని విడిపించేవాడు ఎవడు కూడా లేదు, ఇది మాకు ఒక శ్రమ అని జడుస్తూ భయపడుతూ ఉన్నటువంటి ఇదే ఫిలిస్తీన్లు తిరిగి ఏం మాట్లాడుకుంటున్నారంటే, వీరు మన చేతులకు బానిసలు అయిపోవాలి, మనము భయపడకుండా ఏం చేయాలా? యుద్ధము చెయ్యాలి, బలాఢ్యుల యుద్ధము చేయడని వారిలో వారు చెప్పుకుంటూ యుద్ధాన్ని ప్రారంభించారు. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు మరలా ఏమైపోయారమ్మా? ఓడిపోయి అందరూ తమ డేరాలను పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను అని వాక్యం బోధిస్తారు. ఏం కారణము? 30,000 కాల్బలము కూలిపోయారు, హతమైపోయారు, గొప్ప వధ జరిగిపోయారు. మొట్టమొదటైతే 4,000 మంది చచ్చిపోయారు, ఆ తర్వాత 30,000 కాల్బలము హతమైపోయారు. అంటే మరి వారి మధ్యలో ఎవరున్నారు? దేవుని నిబంధన మందస్సు ముందే హోప్ని, ఫీనిహాసులు ఇద్దరున్నారు, యాజక ధర్మాన్ని వర్తిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. దేవుని నిబంధన మందస్సు ఉంది, ఇక దేవుడు మా పక్షమును యుద్ధం చేస్తాడు అని గొప్పగా సంభ్రమ చేసుకున్నారు, కేకలు వేశారు, భూమి ప్రతిధ్వనించినట్లుగా చేశారు. అన్నీ చేసిన మొదటి స్థితి కంటే మరలా ఈ స్థితి ఏమైపోయాది? చాలా గొప్ప వధ జరిగిపోయాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి కారణము? మనం కూడా మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటాం తెలిసినా, దేవుడు నాతో ఉన్నాడులే, మందిరానికి వెళ్ళి వస్తే చాలు, మందిరంలో వాక్యం విని వస్తే చాలులే, మనతో దేవుడు ఉంటే చాలులే, ఏదో ఉన్నామంటే ఉన్నాములే అని అనుకొని మన పక్షమున దేవుడు ఉన్నాడులే, ఆయనే మనకు ముందు ఏమిస్తాడు? విజయమునిస్తాడు, మన కార్యములన్నీ సఫలము చేస్తాడు, మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అని మనం ఎన్నో పర్యాయాలు ఇలాగే ఇజ్రాయేల్ ప్రజల వల్లే మనం కూడా ఏమైపోతాము? మనలను మనము మోసం చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. మరి మనందరికీ ఒక అనుమానం రావచ్చు, మరి దేవుని నిబంధన మందస్సమే కదా అక్కడ ఉంది, మరి దేవుని ఏర్పాటులో ఉన్నారో లేదో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎవరు? హోప్ని, ఫీనెహాసులు, ఏలీ ప్రవక్త యొక్క ఆ కుమారులు ఇద్దరు ఉన్నారే, వారు ఉన్నారు, మందసము ఉంది, దండులోనికి తెప్పించుకున్నారు, అయినా వీరికి ఏం కలగలేదు? విజయము కలగలేదు. హల్లెలూయా అనేటువంటి అనుమానం మనకు రావచ్చు. నిజమే, దేవుని యొక్క మందసం ఉండినా అక్కడ విజయం జరగలే, దేవుని మందసం నిశ్శబ్దమైపోయాది. హల్లెలూయా, నిశ్శబ్దమైపోయాది. ఆ యొక్క దండులో దేవుని యొక్క మందసం అనేటువంటిది అక్కడికి వస్తే ఇజ్రాయేలు ప్రజలకు విజయం తప్ప ఓటమి అనేటువంటిది రాకూడదు. కానీ వచ్చేది ఏంటంటే దేవుని మందసం ఏమైపోయేది? ఇప్పుడు నిశ్శబ్దమైపోయాది. మన జీవితాల్లో కూడా దేవుని మందసం ఉందని అనుకుంటున్నాము, ఉందిలే అనుకుంటున్నాము, అది నిశ్శబ్దంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలామంది గమనించడం లేదు. ఎందుకు ఈ మాటలు అంటే వాక్యంలో గమనిస్తే యాజకత్వం భ్రష్టత్వానికి దిగజారిపోయేటువంటి దినాలు ఈ రోజుల్లో. యాజకత్వం, దేవుని యొక్క సంఘాలను నడిపిస్తున్న యాజకత్వము చేస్తున్నటువంటి వారు భ్రష్టత్వానికి దిగిపోవడం, అంటే దేవుని యొక్క మందస్సం అనేటువంటిది అక్కడ ఉన్నది అని చాలామంది భ్రమలో జీవిస్తున్నటువంటి వారు. అటువంటి సంఘాలలో కూడా, అటువంటి స్థలాలలో దేవుని యొక్క మహిమగల కార్యాలు జరగవు. అక్కడ ఏముంటాయంటే మనుషుల ప్రభావమే ఉంటుంది తప్ప, మనుషునికి సంబంధించిన సిద్ధాంతములు, ఆలోచనలే ఉంటాయి తప్ప దేవుని యొక్క ఆలోచనలు, దేవుని ఉద్దేశములు సంఘములో జరగవు. మొట్టమొదటి కారణం అదే. ఆ యొక్క యాజకత్వం భ్రష్టత్వానికి దిగజారిపోయి
ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞల పట్ల ఎలా జీవిస్తూ వచ్చారంటే అవిధేయతలతో జీవించడం వలన ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఏమైపోతూ వస్తున్నారు, ఓడిపోతూ వచ్చారు. హల్లెలూయా. ఓప్ని ఫీనెహాసు ఉండినా ప్రయోజనం లేదు. ఎందుకంటే వీరి యాజకత్వం ఎలాగ దిగజారిపోతుంది, భ్రష్టత్వానికి దిగజారిపోతూ ఉంది. హల్లెలూయా. భ్రష్టత్వానికి దిగజారిపోయిన తర్వాత ఆ భ్రష్టత్వంలో ఉన్నటువంటి ఆ మందస్సమును తీసుకొని అక్కడ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. హల్లెలూయా. కానీ వీరేమనుకుంటున్నారు, దేవుని యొక్క మందస్సం ఉంది, నిబంధన మందస్సం మా మధ్యలో ఉంది. కానీ ఈ ప్రజల్లో కూడా ఏమి పొరపాట్లు ఉన్నాయంటే దేవుని దృష్టికి దేవుని యొక్క ఆజ్ఞల పట్ల అవిధేయత కలిగినటువంటి వారు కాబట్టే ఆ దేవుని మందస్సము ఉండినా దానిని నడిపించే యాజకత్వం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రెండు కారణాలను బట్టి వారు అవిధేయతలను బట్టి ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతుల్లో వారు ఏమైపోతుందంటే 30,000 కాల్బలము అంతా కూడా ఏమైపోయాదమా, కూలిపోయాది. ఎంత భయంకరమైన నష్టము చూడండి. 30,000 మంది కాల్బలం అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప వధ జరిపేది. ఎవరి చేతుల్లో? శత్రువు చేతిలో. అందుకే శత్రువును మనం ఓడించాలి అని అంటే మనం ఎవరికి లోబడాలా? దేవునికి లోబడి జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యములో ఉంది కదా, మీరు దేవునికి మొదట లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. వాక్యం స్పష్టంగా బోధిస్తుంది పత్రికల్లో. మరి పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజల పట్ల కూడా మనం చూస్తే వారు దేవునికి లోబడలేదు. దేవునికి లోబడకుండా ఏం చేయడానికి వెళ్ళారు? వాళ్ళు శత్రువుని ఎదిరించడానికి వెళ్ళారు. శత్రువుని ఎదిరించడానికి వెళ్ళేటువంటి ఆ వ్యక్తి అయినా సైన్యమైనా ఎవరైనా కూడా కానీ మొదట వారి జీవితంలో ఎవరికి లోబడే గుణం ఉండాలా? దేవునికి లోబడేటువంటి స్థితి ఉండాలి. దేవునికి లోబడకుండా శత్రువుని నేను ఎదుర్కొంటా, శత్రువుపై నాకు విజయం వస్తుంది అని అనుకుంటే అది వాడి భ్రమ. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగే భ్రమలో ఉన్నారు. నా పక్కలో ఎవరున్నారో? నిబంధన మందస్సం ఉంది. ఆ నిబంధన మందస్సం ఉంటే మాకు విజయం వస్తుందని. కానీ వీరి బ్రతుకుల్లో వీరి జీవితాల్లో దేవునికి లోబడేటువంటి మనస్సు లేదు. హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసు, అరణ్య మార్గములో వారు నడిచినటువంటి 40 సంవత్సరములు కూడా వారు అడిగినదంతా కూడా దేవుడు ఇస్తున్నాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ వారు దేవుని మీద ఏం చేస్తూ వచ్చారు? మోషే మీద ఏం చేశారు? తిరుగుబాటు చేయడము, సనుకోవడము, గొనగడము. వారి పాత బతికే కావాలని కోరుకున్నారు. కానీ వాగ్దాన భూమిలోనికి వెళ్ళి ఆ బ్రతుకు మాకు కావాలి అనేటువంటి ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు. అందుకే దేవుని బిడలైనటువంటి మన జీవితాల్లో కూడా ఈ రోజున దేవుని మందసము నా ప్రక్కలో ఉంటే చాలులే, నా పక్షమున నా సంఘ కాపరి ప్రార్థన చేస్తే చాలులే, లేకపోతే కొంతమంది పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తే చాలు, నేను మాత్రము దేవునికి అవిధేయతగానే జీవిస్తా, నేను మాత్రం పాపంలోనే ఉంటా, నేను మాత్రం బలహీనతలోనే ఉంటా అంటే అక్కడ మనం చేసే ప్రార్థనలు, నేను చేసినా పరిశుద్ధులు ఎవరు చేసినా ఎవరు చేసినా ఎంత గొప్ప వాళ్ళు చేసినా ఆ ప్రార్థనకి ఏమి రాదమా? జవాబు రాదు. ఏమి ఇంతమందికి చెప్తే నీ ప్రార్థన చేయమని జవాబు రాలే. ఆ రోజున నిబంధన మందసం ఎలాగైతే నిశ్శబ్దమైపోయాదో ఈ రోజున చేసే ప్రార్థనలు కూడా అక్కడికి వెళ్లకుండా, జవాబు రాకుండా మధ్యలోనే ఏం తెలుసా? అడ్డుగా ఎవరున్నారు? ఎవడైతే పాపములో ఉన్నాడో వాడు చేసే పాపమే వాడి ప్రార్థనకు ఏమైపోయాది? అడ్డుగోడగా నిలబడిపోతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతోమంది జీవితాలు మనం చూస్తాం, పైకి పరిశుద్ధంగా కనిపిస్తారు, నాకు మించిన పరిశుద్ధుడు లేడు, నాకు మించిన భక్తిపరుడు లేడు, భక్తిపరురాలు లేదు అని మనం కనపరుచుకుంటాం. కానీ దేవుడు చూసేది దేన్ని? లోపల చూస్తాడు. హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఆ రోజున దావీదును కూడా రాజుగా ఎన్నిక చేసుకోవడానికి ఆయన హృదయ అంతరంగాన్ని చూచాడే కానీ తన అన్నలను ఎవరిని కూడా లెక్క చేయలేదు. వాళ్ళందరినీ కూడా ప్రక్కన పెట్టేశాడు. ఇదిగో ఈ వచ్చాడు చిట్ట చివరి వాడు, ఈ వ్యక్తి నాకు కావాలి, ఈ వ్యక్తే ఇజ్రాయెల్ ప్రజలకు ఏమిగా ఉండాలి? రాజుగా ఉండాలని నియమించుకున్నాడు తప్ప తన యొక్క వస్త్ర వేషధారణ చూచి కాదు. తన హృదయములో ఏమి కలిగి ఉన్నాడు, ఎవరికి స్థానం ఇచ్చాడు, ఎవరంటే భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ దేవుడే ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఆ వ్యక్తిని, ఆ దావీదును ఏం చేసుకున్నాడు? ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన హృదయ అంతరంగంలో చూచేటువంటి వాడు. మనం ధరించే వస్త్రాలను బట్టి, మనపై కనిపించేటువంటి రూపాన్ని బట్టి, మనకున్న అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి మనల్ని దేవుడు మనతో పాటు ఉండేటువంటి వాడు కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేన్ని చూస్తాడు దేవుడు? హృదయాన్ని చూస్తాడు.
ఒకసారి నేను యూట్యూబ్లోనే ఎక్కడ చూశాను, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. తమిళీన్ ఆయన మాట్లాడుతూ ఒక స్త్రీ గురించి ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ, మీరు కూడా ఎవరైనా చూసి ఉండొచ్చేమో. అయితే ఆ సేవకుడు ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్ళాల్సి ఉండి వెళ్తున్నాడు. కారులో వెళ్తూ కారు ప్రయాణం ఆగిపోతుంది. ఇక నడుచుకొని వెళ్ళాలి, కొంత దూరం నడుచుకొని పోవాలి. నడుచుకొని పోతూ ఉన్నప్పుడు ఒక పూరి గుడిసె కనిపించారు. పూరి గుడిసె కనిపిస్తే ఆ పూరి గుడిసెలో ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి స్త్రీ మోకాళ్ళలోని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉందంట. ఎవరి కోసం చేస్తుందంటే, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినాడే ఈ సేవకుని కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అవునా? అప్పుడు ఆయనకి చాలా ఆశ్చర్యం వేసేది. నేనెవరో ఈమెకి తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఈమె ఇక్కడ జరగని ఉన్నటువంటి ఈ కూడిక కోసము, నా కోసం నన్ను బలంగా వాడుకోవాలి, నా ద్వారా దేవుడు వాక్యము చక్కగా అందించాలి అనేటువంటి ఆశతో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉందే అని నిజంగా ఆ స్త్రీని చూసి చాలా ఆశ్చర్యపడిపోయి, నాకంటే ఈమె చాలా గొప్పది అని ఆ యొక్క సేవకుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతమైనటువంటి గొప్ప దైవజనుడు ఆయన. అటువంటి విధంగా మన జీవితంలో మన హృదయ అంతరంగాన్ని ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఎవరికి కనిపిస్తారు? దేవునికి కనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎవరు కనిపించేవారుగా ఉండాలా? దేవుని కనపడాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. నువ్వు మనుషులకు కనిపించేటట్లుగా ఏ కార్యం చేసినా మనుషులే నిన్ను చూస్తారు, మనుషులే నిన్ను పొగుడుతారు, మనుషులే నీ గురించి మాట్లాడుకుంటారు తప్ప దేవుడు నిన్ను గురించి మాట్లాడడు. హల్లెలూయా. మరి మనం వచ్చేది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి మనం వస్తాం. దేవుడు మన గురించి ఏం చేయాలా? మాట్లాడాలి. మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఒక రోజున ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవారు, రహస్యముగా నాకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు అని దేవుడు మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పాలి. కానీ ఈ విధమైన పరిస్థితులు ఎవరిలైతే ఉంటాయో వారి హృదయ అంతరంగాన్ని దేవుడు చూచి వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఇజ్రాయేలీల ప్రజలు చూస్తూ ఉన్నట్లయితే దేవుని మందసము తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈ రోజున అనేక మంది దేవుని మందసాన్ని అవసరాలకు ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు లేకపోలేదు. అనేక సంఘాలలో దేవుని మందసం ముందులే, ఇక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నాయనే భ్రమలో అనేక మందిని మభ్యపెట్టేటువంటి యాజకులు లేకపోలేదు. ఓప్ని, ఫీనిహాసు లాంటి వారు లేకపోలేదు. ఇటువంటి వారిని బట్టే వాక్యం ఏం సెలవిస్తుందంటే, యాజకత్వం భ్రష్టత్వానికి దిగజారిపోయి ఇజ్రాయేలీల ప్రజలు దేవుని ఆజ్ఞల పట్ల అవిధేయత కలిగినటువంటి ఒకే ఒక కారణాన్ని బట్టి ఫిలిస్తీన్ల చేతిలో 30,000 కాల్బలము కూలిపోయాది. మొదట కలిసినప్పుడు 4,000 మంది హతమైపోయారు. ఇంత గొప్ప నష్టం కలగడానికి కారణం ఏమిటంటే, వీరిలో ఉన్నటువంటి అవిధేయత బట్టి, దేవుని ఆజ్ఞలను అనుసరించక నడిచిన విధానమును బట్టే, భ్రష్టత్వములోనికి దిగజారిపోతున్న యాజకత్వమును బట్టే తప్ప వేరొకటి కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మందిరానికి వస్తున్నాం, వెళ్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞల పట్ల అవిధేయత ఏమైనా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడో వాటి పట్ల మనం అవిధేయత కనుక చూపెడుతూ ఉండి, మరలా దేవుని నిబంధన మందసం కావాలి, దేవుని సహవాసం ఉండాలి, దేవునితో నిత్యం ఉండాలి అని అనుకోవద్దు. అలాగనుకున్నామంటే మనంతటా మనమే ఏం చేసుకున్నట్లు? మోసం చేసుకున్నట్లు. మనంత అమాయకులు ఇంకొకరు ఉండరు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మొదట మనంతటా మనం ఏం చేసుకోవాలా? పరిశీలించుకో. నీ శరీరాన్ని కాదు, శరీరములో దాగి ఉన్న నీ హృదయ అంతరంగాన్ని పరిశీలించుకోవాలి. ఇది వాక్యం నీకు హెచ్చరిస్తూ ఉంది. ఇజ్రాయేలు భ్రమలోనే ఉన్నారు. షిలోహులో ఉన్నటువంటి దేవుని నిబంధన మందసాన్ని తెచ్చుకున్నారు, కానీ కార్యం జరగలేదు. మందసము నిశ్శబ్దమైపోయింది, తెల్లేదు వీళ్ళకి. వీరేం చూస్తుంటే గొప్ప కేకలు వేస్తున్నారు, భూమి ప్రతిధ్వనించినట్లుగా అరుస్తున్నారు. కానీ ఫిలిస్తీన్ల చేతిలో ఏమైపోయారమ్మా? ఓడిపోతున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు చూడండి. ఎందుకంటే నిబంధన మందసమును తీసుకుని వచ్చి మన మధ్యన ఉంచుకుందాము, దానివల్ల మనకు విజయం వస్తుందని వారు అనుకున్నారు. కానీ వాక్యం సెలవిచ్చినట్లుగా ఏ షరతులు లేకుండా మందసము అనేటువంటిది దేవుని యొక్క దయను కానీ ఆయన శక్తిని కానీ కలిగిస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రమో లేదు, ఉండకూడదు.
షరతు ఉంది. దేవుని మందస్సము నీ పట్ల కార్యము జరిగించాలి, ఇజ్రాయేలుల దండుల్లోకి వచ్చింది, అది విజయం ఇస్తుంది అని అంటే ఒక షరతు ఉంటుంది దానికి. ఆ షరతు ఏమిటంటే దేవునికి ఏం చేసి ఉండాలా? విధేయత కలిగి జీవించి ఉండాలా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకునేటువంటి విశ్వాసులుగా, కుటుంబములుగా, సంఘముగా నీ ఉండినప్పుడే ఆ మందసము నీ దగ్గర ఉండి నీ పక్షమున వ్యాజ్యమాడి అప్పుడు యుద్ధము యెహోవాదే, హల్లెలూయా, యుద్ధము యెహోవాదే అనేటువంటి గొప్ప గొప్ప కేకలు వేసి విజయాన్ని సాధించుకోవచ్చు. అంతేగాని మనము దేవునికి లోబడకుండా శత్రువు మీదకి వెళ్ళిపోయామనుకోండి, కత్తి లేకుండా శత్రువు మీదకి యుద్ధానికి పోయినట్టే లెక్క. హల్లెలూయా. శత్రువు చేతులు ఏమేమి ఉంటాయి? అన్నీ ఉంటాయి. కత్తి ఉంటుంది, డాల్ ఉంటుంది, అన్నీ పైనుంచి కింద వరకు అన్నీ ఉంటాయి. మనం ఏమీ ధరించుకోకుండా వెళ్ళిపోతే కుదురుతుందమ్మా? కుదరదు. హల్లెలూయా. మనం ఏమన్నా దావీదు లాంటి వాళ్ళమా? మీకు గుర్తొచ్చింటే దావీదు ఏమి వేసుకొని పోలేదే అని. దావీదులో ఉండేది ఏం తెలిసినా దేవునితో సహవాసం ఉంది కాబట్టి దావీదుకు దేవుడు తోడయ్యుండి శత్రువైనటువంటి సాతానుడు, వాడికి ఎంతటి పొడుగాటి వాడైనా, ఎన్ని ఆభరణాలు ధరించినా, యుద్ధాభరణాలు ధరించినా వాటిని బట్టి భయపడకుండా ఒకే ఒక్క రాయి ఒడిసెలతో తీసుకొని ఏం చేసినాడు? పడగొట్టాడు. హల్లెలూయా. అది ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. యుద్ధానికి మనం వెళుతూ ఉన్నామనంటే మన చేతిలో ఏముండాలా? ఆయుధం ఉండాలా వద్దా? ఉండాలి. మందిరానికి వస్తున్నామంటే మన చేతులు ఏముండాలా? ఎంతమంది తెచ్చినారు పుణ్యాత్ములు? మీరందరూ ఒకసారి చూపించండి మీ బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది తెచ్చుకున్నారు? తేకపోతే మేము తెచ్చిస్తాము, ఇప్పుడే ఇస్తా సార్, ఇచ్చేద్దామా? అందరి దగ్గర ఉన్నాయి సార్. హల్లెలూయా. తెచ్చుకున్నారా? పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకున్నారా? తేవాలి. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటేనే ఇతరులు మనల్ని చూసి ఏమనుకుంటారు? యాడికి పోతున్నారు? చర్చి పెట్టి మనం ఎవరు కూడా టచ్ చేయకుండా ఉండాలంటే మన చేతిలో ఏముండాలా? మన చేతిలో కత్తి లేకుండా మనం ఊగులాడుకుంటూ వచ్చామనుకో, రా కూర్చో కొంతసేపు నన్ను కూర్చోబెడతారు. ఏం డరసక్క? కూర్చొని పెడతారా లేదా? మా యొక్క కత్తినే కూర్చుంటుంది, కత్తి లేకపోయినా కూడా కూర్చుంటుంది అనుకోండి, ఆ విషయం వేరే. హల్లెలూయా. హల్లెలూయా. నేను అన్నిటికీ మా అక్కని చెప్తా ఉంటాను, ఎందుకంటే ఏమనుకోదు కాబట్టి. మేమంతా ఫ్రెండ్స్. హల్లెలూయా. 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 అంతే కదా రానిక? హల్లెలూయా. గట్టి చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు మన చేతిలో ఏముండాలి? ఇది ఎటువంటి ఆయుధం అని చెప్తుంది బైబిలు? రెండు పక్కల పొదినే దీనికి. ఇది మన చేతిలో ఉంటే శత్రువైన సాతానుడు వాళ్ళని ఎట్లా వచ్చి మాట్లాడినా ఇది రెండు పక్కల ఏం చేస్తుంది? కత్తి ఫైట్. ఏనాని మా వాడు పెట్టుకొని చూసిరా కత్తి, అట్లా మరి రెండంచుల ఖడ్గం ఇది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు కూడా తేకుండా మందిరంలోనికి అడుగు పెట్టద్దు. బైబిల్ ఎత్తుకొని రావాలి, చదవాలి, ధ్యానం చేయాలి, చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలుల వల్లే మనం ఏం చేసుకోకూడదు? మోసం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని మందసం నీతో ఉండాలి అంటే ఒక షరతు పెట్టాడు దేవుడు. నా ఆజ్ఞని అనుసరిస్తే, నాకు విధేయత చూపెడితే నా నిబంధన మందసం అనేటువంటిది నీ మధ్య ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ షరతుకు మనం లోబడి బ్రతకాలి. ఆ షరతు ఏమీ లేకుండా ప్రభువా నీ మందసాన్ని పెట్టు, నా పక్కలో ఉండు, నేను రాత్రుల్లో నిద్రపోతాను, నీ దూతలు నా చుట్టూ తిప్పు అంటే జరగదు. దూతలో తిరగరు. ఎవరు తిరుగుతారు? దయ్యాలు తిరుగుతూ ఉంటే అబ్లేసి హూ అని చేరుస్తూ ఉంటారు. ఏమి అంటే రాత్రి అంతా ఒకటే కలరం. ఎవరు చెప్తారు ఇవన్నీ? పక్కలో భార్య చెప్పచ్చు, లేకపోతే భర్త చెప్పచ్చు, లేకపోతే బిడ్డలు చెప్పచ్చు, లేకపోతే తల్లిదండ్రులు చెప్పచ్చు. ఏమిరా రాత్రి అంతా నీతో ఒకటే గోడు, నాకేం లేదో, ఇద్దరే లేదు, ఎంత పని చేసాయా? నేనేం చేస్తుంది నాకు తెలియదు, నీకు తెలియదు, మాకు తెలిసినైనా నువ్వు ఎన్ని దురాత్మలతో పోరాడుతూ ఉంటావో, ఎన్ని దురాత్మలు నేను లేపుతా ఉన్నావు, పిలుస్తూ ఉన్నా, నీకేం తెలుసు? మాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ఉన్నారు అట్లా వాళ్ళు? హల్లెలూయా. హల్లెలూయా. మన చుట్టూ ఎవరు ఉండాలా? రానిక బాగా చెప్తుంది ఈ మాట. ఎవరికి ఉండాలా? దేవతలు. నాయన రాత్రి పడుకునే చుట్టూ మా దేవతలు కాపులు రెపరెపలాడాల. హల్లెలూయా. చుట్టూ దేవతలే ఉండాలి. ఎవరు దురాత్మ ఏది కానీ రాకూడదు. హల్లెలూయా. ఏమైనా చేయగలిగిన పాటలో నీ ఆజ్ఞ లేనిది శత్రువైన సాతానుడు కంచె
దాటునా అని రాసినాడు భక్తుడు. హల్లెలూయా. వాడు దాటలేడు. దేవుని కంచె అనేటువంటిది మనకుంటే ఆయన ఆజ్ఞ లేకపోతే కానీ వాడు దాటి లోపలకు రాడు. కాబట్టి మనకు ఎవరి కంచె ఉండాలా? ఆ కంచెని మనము కొంతమంది తీసుకొని పోయి ఏం చేస్తారు? చీకట్లో శత్రువు నోట్లో వాడు తెరుచుకోవటం, రా బయటికి ఎప్పుడు వస్తావు రా చూద్దామని లటుక్కన వేసుకుంటాడు. అంతే, లడ్డు మింగినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది కంచిలోనే ఉన్నాం లేని కంచి దాటి వెళ్ళిపోయింటారు. సాయంత్రం నమలుతూ ఉంటాడు. లెగ్ పీసులు పక్క రోజు మెడకాయి, ఒకరోజు అది ఇది తెలియదు. ఏమంటే కంచి ఉందే, మందసం ఉందే, కైనా మాకు ఏమి లేదు, విజయం లేదే అనుకుంటారు. లేదు, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల నీవు విధేయత చూపించినంత కాలము ఆ మందసము నీతో కొనసాగుతూ వస్తుంది తప్ప ఆ ఆజ్ఞలు అనుసరించలేదు అంటే మందసం ఏమైపోతుంది? నిశ్శబ్దమైపోతుంది. హల్లెలూయా. అదే వాక్యం సెలవిస్తుంది. ఆయన షరతులు ఉన్నాయి, ఆ నిబంధనలు, ఆజ్ఞలు, వాటిని అనుసరించు, వాటికి లోబడు. అప్పుడు దేవుని యొక్క నిబంధన మందస్సము నీతో ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క గుర్తులు, ఈ చిహ్నాలు వేటినైతే సూచిస్తున్నాయో వాటిలో ఒక్క దానిని కూడా తమకు తాముగా అవి అనుగ్రహించలేవని ఆ రోజున ఇజ్రాయేలీల ప్రజలు అర్థం చేసుకోలేదు. మన దేవుడు గొప్పవాడు, ఈ అరణ్య మార్గములో అద్భుతంగా నడిపిస్తున్నాడు, ఐగుప్తు దేశంలో 10 తెగులను తెప్పించాడు. ఇవన్నీ ఎందుకోసమంటే ముందున్నటువంటి వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం కొరకే కదా అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సూచనలు ఎన్ని దేవుడు జరిగించినా వీరు ఏం చేయలేదంటే అర్థం చేసుకోలేదు. దేవుని ప్రేమని, దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోలేదు. కాబట్టి వీరిలో ఉన్న అవిధేయతలను బట్టి 30,000 కాల్బలము ఫిలిస్తీన్లు శత్రువుల చేతులు వీరేమైపోయారు? కూలిపోయారు. హల్లెలూయా. గొప్ప వధ జరిగేను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునితో తమ ప్రజలు ఎప్పుడైతే తమ యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ ఉంటారో అప్పటి వరకు కూడా ఆయన మందస్సం వారిని ఏం చేస్తూ వస్తుంది? వెంబడిస్తూనే వస్తారు. అవిధేయత అనేటువంటిది ప్రారంభం ఏదంటే ఇక మందస్సం అనేటువంటిది పని చేయదు. ఆ రోజు ఇజ్రాయెల్ పట్ల పని చేయలేదు. అందుకే ఆ రోజున వారు 30,000 కాల్బలము కూలిపోయారు. 4,000 ఒకసారి కూలిపోయారు. 40 సంవత్సరములు ఫిలిస్తీన్ల చేతుల్లోకి దేవుడు వాళ్ళని వదిలిపెట్టేశాడు, అప్పగించేశాడు. ఇన్ని భయంకరమైన కార్యాలు జరగడానికి కారణం ఏమిటంటే ఒకే ఒక అవిధేయత దేవుని ఆజ్ఞల పట్ల. హల్లెలూయా. భ్రష్టత్వంలోనికి తీసుకుపోతున్న యాజకత్వం కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళటానికి వీలు లేదు. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది గుడ్డిగా ఎవరు నమ్ముతారు తెలిసిన? వారి ముందున్న యాజకులను తప్ప దేవుని పైన విశ్వాసమో ఉండదు. వారి కాపురులు ఏం చెప్తే అంతే, దానికి మించి గీసేసినారంటే గిర్ర దాటి ఒక అడుగు కూడా ముందుకు వేయరు. చాలామంది అట్లే ఉన్నారు. మీకు తెలుసునో తెలీదో, పెద్దవాళ్ళకి తెలుసు కదక. అలా కాదు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేటువంటి ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో మరలా మీరు ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథంలో ఏం చేయాలా? తిరగేయండి, పరిశోధించండి, పరిశీలించండి. మా కాపరి చెప్పేటువంటి మాటలు నిజమా అబద్ధమా? అప్పుడు అది భ్రష్టత్వమైనటువంటి వాక్యమా లేకపోతే దిగజారిపోయేటువంటి మమ్మల్ని దిగజార్చే వాక్యమా అని మీకే అర్థమైపోతాయి. అంతేగాని కట్టుబాట్లు సిద్ధాంతాలు పట్టుకొని ఊగులాడుకొని ఉంటే ఒక రోజున పరలోకములో స్థానం అనేటువంటిది కోల్పోతాం. అది కావాలి మనకు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా ధ్యానం చేయమని చెప్తాం. దీన్ని చదివితే మనకు అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే ఈ వాక్యములో మనం గమనిస్తూ వస్తే నూతన నిబంధనలో కూడా ఒక వ్యక్తి ప్రభుల వారికి ఆయన నైతిక మార్గాలకు లోబడకుండా, క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ప్రభువుల వారికి కానీ ఆయన యొక్క నైతిక మార్గాలకు లోబడకుండా నీటి బాప్తిస్మాన్ని కానీ ఇలాంటి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని కానీ పాటిస్తూ పాలు పుంజుకున్నంత మాత్రాన ఆధ్యాత్మికమైన మేళ్ళు పొందుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? పాత నిబంధన కాలంలో నిబంధన మందస్సము వారి మధ్య ఉన్నంత మాత్రాన వారికి విజయం కలగలేదో, ఎలాగైతే ఓడిపోయారో క్రొత్త నిబంధనలో కూడా ఆ నిబంధన కాకుండా క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుల వారికి ఆయన మార్గములకు ఆయన ఆజ్ఞలకు ఆయన మాటలకు లోపడకుండా అవిధేయత చూపెడుతూ
ఈ విధమైనటువంటి బాప్తిస్మం, నీటి బాప్తిస్మము తీసుకొని ప్రభురాత్రి భోజన సంస్కారములో మీరు పాలపంపులు పొందుచూ ఉన్నప్పటికీ కూడా మీకు ఏమి దొరకదు, దేవుని యొక్క మేళ్ళు అనేటువంటివి దొరకవు. హల్లెలూయా. వాక్యం అదే సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క నైతికమైనటువంటి మార్గములకు మనం ఏమైపోవాలి, మొదట లోబడి జీవించాలి. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు లోబడిన దానికే, లోబడిన జీవితమును కలిగి ఉన్నారు కాబట్టే ఓడిపోయారు. ఈ రోజున కొత్త నిబంధనలోనికి ఉన్నటువంటి మన పరిస్థితి కూడా అంతే. మనము దేవునికి లోబడకుండా, ఆయన నైతిక మార్గాలకు విలువివ్వకుండా, బాప్తిస్మము తీసుకున్నాను, ప్రభురాత్రి భోజనంలో నేను పాలపంపులు పొందుచూ ఉన్నాను, నాకు మేలు కలుగుతాయి అనేటువంటి భ్రమల నుంచి మీరందరూ కూడా బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున్నామనంటే మనం ఏ క్రైస్తవులము? అంతే, నామకార్థపు క్రైస్తవం. ఈరోజు నా మందిరాలకు చాలామంది వెళ్తారు, చర్చికి వెళ్తారు. ఎంతమంది దేవుని యొక్క మార్గములకు, నైతిక విలువలకు విలువిచ్చి ఆయనకు లోబడి భయపడి బాప్తిస్మం తీసుకొని ప్రభు బల్ల సంస్కారములు పాలపంపులు పొందుచున్నారు? ఫిల్టర్ చేస్తే ఎంతమంది వెళ్తారు? నూక, బియ్యము, పొట్టు అన్నీ, హల్లెలూయా, హల్లెలూయా, అన్నీ జల్లెడు పెడితే ఏమైపోతుంది? జల్లెడు సైతానుగాడు పడతాడు. చాట ఎవరు పడతారు? ఎవరి చేతిలో చాట? సాతాను చేతిలో ఏముంది? చెప్పండి రా, మీరు చెప్పేది కరెక్టే. సాతాను చేతిలో జల్లెడు ఉంటుంది. జల్లిస్తూ ఉంటే పైకి ఏం తెలుతుంది మా? ఆడవాళ్ళు చెప్పాలా, ఏం తెలుతుంది మా? పొట్టు పైకి వస్తుందా రాదా? వస్తుందా రాదా? అంటే నూక, ఈ బియ్యము అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. సంఘములు ఈ రోజున పరిశుద్ధులు, నీతిమంతులు ఎవరు ఉండరు. పైకి ఎవరు కనిపిస్తూ ఉంటారు? పొట్టు లాంటి వాళ్ళే కనిపిస్తారు. హల్లెలూయా. వాడు పొట్టును సమకూరుస్తాడు సంఘాల్లోకి. దేవుడికి మాత్రం ఏం చేస్తాడు? పొట్టుని ఎగరగొడతాడు. ఆయన చేతిలో ఏముంటుంది? చాట. ఒక రైతు ధాన్యాన్ని పండించి దాన్ని తూర్పారబట్టినప్పుడు ఆ చేతిలో చాట ఏం చేస్తుంది మా? గింజంతా ఇక్కడే పడుతుంది, పొట్టంతా పోతుంది. సాతానుడు పొట్టును పట్టుకుంటాడు, దేవుడు గింజను పట్టుకుంటాడు. ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలా? గింజలాగా ఉండాలి. హల్లెలూయా. జల్లిళ్ళకి పడకూడదు. మనం అందరూ కూడా దేంట్లో పడాలా? చాట్లో పడాలంటే మనం గింజలే అని విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అంటే దేవుని యొక్క నైతిక విలువలు, నైతిక మార్గాలను వాటికి లోబడి జీవిస్తూ బాప్తిసం తీసుకొని బల్లలో మన పాల్పంపులు పొందుతూ ఉంటేనే మనకు మేళ్ళు వస్తాయి తప్ప, నామకార్థపు క్రైస్తవ జీవితం జీవిస్తూ నెలకొకసారి వచ్చి బలలో పాలు పంపులు పొందుకున్నంత మాత్రాన మనకు ఒక్క మేలు అంటే ఒక్కటి కూడా జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో పాల పంపులు పొందితే మేళ్ళు దొరుకుతాయి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎంత అమాయకులు ఉండారు చూడండి. ఓకే, ఆ విశ్వాసం ఉంది కదా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. అలా మేలు కలగాలంటే మీరు ఏమి చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? హల్లెలూయా చెప్పిన వాళ్ళు చెప్పండి. దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, ఆయన మార్గంలో నడవాలి. అలా నడుస్తూ ఈ కార్యాన్ని చేస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చూస్తారా? చెప్పిన వాళ్ళు ధన్యులా, చెప్పని వాళ్ళు ధన్యులా? దీనికి ఆన్సర్ మీ దగ్గర లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన వాళ్ళైనా ఆయన ఆజ్ఞలు లోబడాల్సిందే, చెప్పని వాళ్ళైనా లోబడి ఇందులో పాల్పొని పొందితే నాకు మేలు చేస్తాడని విశ్వాసంలో రావాలి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు మందిరంలో కనిపించి అప్పుడప్పుడు ఇదేందో ఆచారంగా మనం తీసుకున్నాం అనుకోండి, ఏమ్మా, దీనివల్ల మనకు ఉపయోగము లేదు, ఏమీ ప్రయోజనం లేదు. దీనిని తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను, అది ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయ్యో ప్రభువా, నీవు నా కోసము, నా పాపముల కోసము బలైనావు, నీ రక్తాన్ని చిందించినావు, నీ శరీరం అంతా నలగొట్టుకున్నావు, ఇన్ని గొప్ప కార్యాలు చేశావే అని ఆయన మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, ఇదిగో దానికి సాదృశ్యమైన ఈ రొట్టెలు, ఈ ద్రాక్షరసం నీ రక్తానికి సాదృశ్యం ప్రభా, నేను భుజిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అది అందుకని క్యూలో నిలబడి టపా 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 నేను చెయ్యి ఇట్లా తీయకనే మళ్ళీ ఇట్లా చేయిలు చాపి, లేకపోతే మా వాడు ప్రణీత్ దోశ అంటే ముందు లట్టుకని లాక్కుని పుస్తకం తాగేసినాను అనుకోండి, బిర్యానీ తిన్నంత సంతోషం ఈరోజు నాకు ఫుల్ బ్లెస్సింగ్స్ అని అనుకొని పోయినారు అనుకోండి. మీ అంత అమాయకులు ఇంకొకరు లేనే
లేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారము ప్రతి కుటుంబము ఎక్కడ ఉండాలా? బల్లకు మాత్రం మనం ఇక్కడికి అట్లా ఎవరన్నా వస్తే దయచేసి ప్రతి ఆదివారం రావడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఆదివారం మనం ఎందుకు రావాలంటే ఇక్కడ మనం బాగా దేవుని స్తుతించాలి, సహవాసంగా ఉండాలి. 6 దినములు నువ్వు ఎక్కడికన్నా పో అంటే ఏమైనా చేయని కాదు, నీ పనులు నువ్వు చేసుకుంటూ 7వ దినమున ఎక్కడ ఉండాలి? నీవు పిల్లలు మొదలుకొని పెద్దల కుటుంబాలు ఇక్కడ ఉండాలని దేవుడు ఆ రోజే పెట్టాడు. ఇవన్నీ చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. మనం చేయలేదు అంటే ఆయన ఆజ్ఞల పట్ల మనకేమి లేదని విధేయత లేదు అని అర్థం. హల్లెలూయా. విధేయత లేకుండా నీ మందస్సమును నాతో ఉంచు ప్రభువా, నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచు, నీ దూతలను కాపుదలుగా పెట్టు అంటే ఏమీ రావు. హల్లెలూయా, ఏమీ రావు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించకుండా అవిధేయత కలిగి నేను ఇట్లున్నాను, అట్లా పోతున్నాను, నాకు తోడుగర్రా, నాకు దూతలు పంపించు అంటే వస్తాయా? దానియేలు ఎక్కడున్నాడు? సింహాల జైలు వేసినారా? అది బోను వేరు, గుహ వేరు. బోన్ అంటే ఒకటి ఉంటుంది ఒక బోన్లో, అవునా కదా? ఏం ప్రణీత్ అంతేనా? బోన్ అంటే ఒకటే, గుహ అంటే దాంట్లోకి ఎవరు వేయబడ్డారు? దానియేలు. మరి ఎందుకు నమిలాడు భార్య లేదు దానియేల్ని? ఆయన వెనకలు ఎవరున్నారు? దేవుని దూత. హల్లెలూయా. దేవుడు తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దూతలను కావలిగా ఉంచి రక్షిస్తాడని వాక్యం వరిస్తుంది. భయము భక్తి లేని వారి చుట్టూ దేవదూత ఉండద్దు. హల్లెలూయా. భయభక్తులు రావాలంటే నీకు విధేయత ముఖ్యం. మొదట ఆ విధేయత, దేవుని ఆజ్ఞల పట్ల విధేయత. దేవుడు ఈ విధంగా చెప్పాడు, నాకు ఒక క్రమం ఉంది, నేను దేవుని బిడ్డను, అన్యుల నుండి ప్రత్యేకించబడినటువంటి కుటుంబం నాది, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇవన్నీ కట్టడలు. దీన్ని అనుసరిస్తూ జీవిస్తేనే నీవు విధేయత కలిగినటువంటి ఒక విశ్వాసివి. ఆ విధేయత కలిగినటువంటి విశ్వాసిని బట్టి నీవు చేసేటువంటి నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన మందసం నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత కార్యాలు చేసినా, ఏవి పూనుకున్నా అన్నిటిని కూడా దేవుడు నీకు సహాయకుడిగా నిలబడతాడు. హల్లెలూయా. అక్కడ లోబడకుండా, అక్కడ సహవాసం లేకుండా, ప్రభా నేను పోతా ఉన్నా, నా వెనకంటే నువ్వు రా అంటే వస్తాడా? రాడు. ఇజ్రాయేల్ అదే చేశారు. షిలోహులోనే మందసాన్ని పెట్టారు, వచ్చినారు యుద్ధ భూమిలోకి, ఓడిపోయారు, బుద్ధి వచ్చింది, మరలా పోయినారు, తెచ్చుకున్నారు. అయినా వారి ప్రవర్తన మారకుండా యుద్ధానికి వెళ్ళారు. కాబట్టి దేవుని మందసం ఉండినా వారి పట్ల విజయం అనేటువంటిది రాలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆధ్యాత్మికమైనటువంటి మేళ్ళు పొందుకోవాలి అనంటే మనం ఏదో బాప్తీసం తీసుకున్నాము, బలలో పాల్పొందులు పొందుతున్నాం, మనకు మేలు వస్తుందని మాత్రము ఆలోచన మానేయాల. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినెనో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ప్రభువు యొక్క శరీరాన్ని గూర్చి రక్తమును గూర్చి వివేచింపక తిని త్రాగువాడు, ఇది ప్రభువు వారి యొక్క శరీరమని, ఇది ప్రభువు వారి యొక్క రక్తమని వివేచించకుండా, అజ్ఞానముతో, బుద్ధి లేకుండా ఎవరైతే ఇందులో పాలపంపులు పొందుతారో వారు ఆ రొట్టె, ఆ శరీరమును బట్టి, ఆ రక్తమును బట్టి వారు దేవుని దృష్టికి ఎలాగ ఉంటారమ్మా? అపరాధులైపోతారు. హల్లెలూయా. అపరాధులు. ఇందులో పాల్పములు పొందాము అనేటువంటి భ్రమ కాదు, సంతోషం కాదు. అపరాధులు అవుతున్నామా లేదా, అయిపోయామేమో ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చేది కదా, దేవుని యొక్క మార్గములు నడవకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా నీటి ద్వారా బాప్తిస్మం పొందుకున్నానులే, బలలో పాలపంపులు పొందుకుంటున్నానులే, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తాడు, మేళ్ళు చేస్తాడు, ఆశీర్వాదలిస్తాడు అనేటువంటి ఆలోచన మానేయి. హల్లెలూయా. అది మానేస్తేనే ఒక సరైన బ్రతుకులోనికి నీవు వస్తావు. లేదు అంటే నామకార్థకంగానే
ఆచారబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతావు. దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం మొదటి 17 వచనాల్లో అక్కడ మనం గమనిస్తే, అక్కడ ఏ ఇజ్రాయేలీలు అయితే ఫిలిస్తీన్ల చేతుల్లో ఓడిపోయారో అదే ఇజ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే వారిలో ఉన్నటువంటి క్రియలు ఎటువంటివంటే, ఆ యొక్క అన్య దేవతలను వారు ఏం చేస్తూ వచ్చారంటే పూజిస్తూ వచ్చారు. అన్య దేవతలు, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అన్న మాట వినగానే మిస్పా దగ్గర ఫిలిస్తీన్ల యొక్క ఓటమి అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంతటా ఇజ్రాయేలీలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే వారు ఏం చేస్తూ వచ్చారమ్మా? సేవించుచూ వచ్చిరి. ఏం కారణం అంటే వారికి విజయం కావాలి. 30,000 కాల్బలము చచ్చిపోయాది, కూలిపోయాది, 4,000 మంది చచ్చిపోయారు. మనం ఇంకా దేవుని వైపు తిరగకుండా బయలు దేవతలను, అష్టారోతు దేవతలను కనుక అనుసరిస్తూ వాటికి పూజ చేస్తూ కనుక ఉంటే మన జీవితంలో విజయం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనకు విజయం అనేటువంటిది రావాలి అంటే వీటి నుండి మనం ఏమైపోవాలా? పక్కకు రావాలి. మన దృష్టి ఎవరి వైపు మళ్ళాలా? దేవుని వైపు మళ్ళాలి. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే ఇజ్రాయిల్ అందరినీ కూడా మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇజ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇజ్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, వారు ఏమని ఒప్పుకుంటున్నారు? వారు ఎవరికైతే పూజ చేస్తూ వచ్చారో అష్టారోతు దేవతలకు, బయలు దేవతలు, వాటిని విసర్జించా. మేము ఇప్పుడు యుద్ధానికి వెళుచూ ఉన్నాం, నీవు మా పక్షమున ఏం చేయాలా? ప్రార్థన చెయ్యి, మానకుండా ప్రార్థన చెయ్యి అని ఎవరిని వేడుకుంటున్నారు? సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారు. ఎందుకంటే వీరికి భయం పుట్టుకొచ్చేది మళ్ళా. ఎందుకంటే మేము ఫలానా ఈ విధమైన పూజలు చేసిన వాళ్ళం, ఈ విధంగా బయలు దేవతలకు, ఆ యొక్క అష్టారోతు దేవతలు అనుసరించినట్టు వారు కాబట్టి వాటిని విడిచిపెట్టి నీవు చెప్పినట్లుగా మేము యెహోవా వైపు చూస్తూ ఉన్నాము, ఆయననే మేము సేవిస్తాము. కాబట్టి నీవు మానకుండా మేము యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి నువ్వేం చేయాలా? ప్రార్థన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరగాలంటే తనలో ఉన్న బలహీనతలు, తమలో ఉన్నటువంటి పాపమును అంతటిని కూడా ఏం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. హల్లెలూయా. వాటిని ఒప్పుకోవాలి. ఎవరైనప్పటికీ కూడా సరే ఒప్పుకుంటేనే వారి జీవితంలో దేవుడు వారికి ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. పాపాలన్నీ దాచిపెట్టుకొని వాటన్నీ మూట కట్టుకొని వెనకేసుకొని ప్రభువా నేను యుద్ధానికి వెళ్తున్నాను నాకు సహాయము చెయ్యి అనేటి సహాయం చేయనే ఇజ్రాయెల్ 30,000 కాల్బలం ఎట్లయితే కూలిపోయారు అట్ట కూలిపోవడమే తప్ప ఆశీర్వాదము, విజయం అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది, దీవెన అనేటువంటిది రానే రాదు. పైకి మనం భక్తి పరులుగా కనిపించుకోవద్దు. పైకి భక్తి పరులుగా మాత్రం కనిపించుకోదు. మనుషులకు చూపించాల్సిన అవసరం లే. ఎవరు చూడాలి? నిన్ను నీ దేవుడు చూడాలి. హల్లెలూయా. అందుకే ఇజ్రాయేలీలు పట్టుదల కలిగి ఉపవాసం ఉండి మీ హృదయంలో ఎవరు తట్టు తిప్పమన్నాడు? ఆయన తట్టు తిప్పమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన తట్టు కనుక నీవు తిప్పితే నీ శత్రువుడైనటువంటి ఫిలిస్తీన్ల చేతుల నుండి దేవుడు నేనేం చేస్తాడు? విడిపించేస్తాడు. ఈ రోజున చాలామంది మనుషులు తమ హృదయములను దేవుని వైపు ఆయన తట్టు తిప్పకుండా యుద్ధానికి వెళుచూ ఉన్నారు. శత్రువులతో పోరాటానికి వెళుచూ ఉన్నారు. మనుషులతో పోరాటానికి వెళుచూ ఉన్నారు. సమస్యల వలయంలో శోధనలో పడిపోతున్నారు. వాటిని జయించిన పరిస్థితులు ఉన్నారు. ఏం కారణమనంటే వారి హృదయ అంతరంగములను దేవుని వైపు మళ్లించకుండా, వారి దేవుని వైపు చూడకుండా అలాగే వారి సొంత బుద్ధిని ఆధారం చేసుకుని వెళుతున్నారు. కాబట్టి పతనమైపోతున్నారు, ఓడిపోచూ ఉన్నారు. హల్లెలూయా.
కాబట్టి నీ జీవితంలో విజయం అనేటువంటి నీకు రావాలి అని అంటే మొదట నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పి నీలో ఉన్న పాపములను బలహీనతలను అన్నిటిని కూడా ఏం చేసుకున్నారు వాళ్ళు ఒప్పుకొని అన్నట్టుగా నీవు కూడా ఒప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఇప్పుడు అంగీకరించబడుతోంది. అది వరకు మనం చూస్తే అక్కడ దేవుని యొక్క నిబంధన మందసము నిశ్శబ్దమైపోయారు, ఓడిపోయారు. ఎప్పుడైతే ప్రజలలో పరివర్తన కలిగాదో, మార్పు అనేటువంటిది వచ్చాదో, ఆ మార్పును బట్టి సమూయేలుతో వారు మనవి చేసుకున్నటువంటి విధముగా ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేసుకున్నాడు? అంగీకరించేశాడు. హల్లెలూయా. ఆయన అంగీకరిస్తే ఇక ఆ ప్రజలకు ఏముంది? విజయమే, అపజయమైనటువంటిది లేదు. శత్రువైన సాతానుడు పరిగెట్టించి ఎంతోమందిని స్వాధీనం చేసుకోవడానికి, హతమార్చడానికి ఇజ్రాయేలు పక్షంగా దేవుడే యుద్ధం చేయడం ప్రారంభించేశాడు. హల్లెలూయా. ఆ కార్యక్రమం జరిగిన వెంటనే చూడండి, ఆ యొక్క సమూయేలు దహన బలి అర్పించుచూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేటికి ఇజ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలుల చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ఎవరి చేత ఎవరు ఓడిపోతున్నారు? శత్రువైనటువంటి ఫిలిష్తీయులు ఇజ్రాయేలు దేవుని ప్రజల చేతుల్లో వారు ఏమైపోతున్నట్టు ఓడిపోవచ్చు ఉన్నారు. ఇది దేవుడు వారి పక్షమున నిలబడి కార్యము జరిగిస్తున్నాడు. అందుకే ఇజ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులు తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. సహాయము కలిగినటువంటి రాయి అని అర్థం. ఎబెనేజరు అంటే సహాయము చేసిన రాయి. ఆ రాయి ఎవరికి సాదృశ్యము? క్రీస్తు. ఆ క్రీస్తే సహాయం చేశాడు కాబట్టి అక్కడ ఆయన ఒక రాయి నిలబెట్టి దానికి ఏమని పెట్టాడంటే ఎబెనేజరు అని పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు ఎబెనేజర్గా ఉండాలి అని అంటే మన జీవితంలో మనము దాచిపెట్టుకున్న అతిక్రమములు, పాపములు, శాపం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేసుకోవాలా? దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించి ఒప్పుకో. ఉపవాసం ఉండి వారు ప్రార్థించినట్టుగా వాక్యం సెలవిస్తా. వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు, ఆయన వైపు తిరిగారు, ఒప్పుకున్నారు. దేవుడు కనికరించాడు, క్షమించాడు. ఆ యొక్క సమూయేలు దహన బలి అర్పిస్తున్నప్పుడే దేవుని యొక్క కార్యం ప్రారంభమైపోయాది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు అంత బలంగా ఉంటాయి, మనం గ్రహించాలంతే. నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని కార్యాలు జరిగిపోవాలి. అక్కడ సమూయేలు దహన బలి అర్పించుచున్నప్పుడే ఫిలిష్తీయులు దండయాత్ర చేయడం ప్రారంభించారు. అప్పుడే భయంకరమైన ఉరుములు, మెరుపులు, తారుమారు చేయడం అన్నీ చేశారు. అన్నీ తరిమి హతమార్చినట్టుగా వాక్యములు సెలవిస్తుంది. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇజ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటినూ యెహోవా హస్తము ఫిలిష్తీయులకు ఎలాగుండిపోయేదమా? విరోధముగా నిలబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని హస్తము శత్రువుల పట్ల ఎలా ఉంటుందంటే విరోధముగానే ఉంటుంది, కానీ సహాయము మాత్రము చేయదు. ఈ రోజున మనము ఒకవేళ విరోధముగా ఉంటే, దేవునికి అవిధేయత కలిగి ఉంటే ఆయన హస్తం ఏమైపోతుంది? విరోధముగా మార్చబడిపోతుంది. అలా ఉండకూడదు. దేవుడు మన పక్షమున ఎబెనేజరు వలె మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు సహాయము చేసే సహాయకుడిగా మన పక్షమున నిలబడాలి. అటువంటి ఉన్నతమైన బలమైనటువంటి కార్యాలు నీవు చూడాలంటే నీ బ్రతుకులో నీకేం రావాలి? మార్పు రావాలి, పరివర్తన రావాలి. ఆ పరివర్తన కలిగిన మార్పును బట్టియే నీ జీవితంలో నీ దేవుడు నీ పక్షమున కార్యములు జరిగించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు మునుపు వారు పట్టుకున్న పట్టణములను స్వాధీనపరుచుకున్న ప్రతి దానిని కూడా మరలా తిరిగి అంతా కూడా ఎవరికి వచ్చేసేది? ఇజ్రాయెల్కి వచ్చేది. సమాధానము కలిగేది. ఆయన సమూయేలు బ్రతికినన్ని దినములు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఒక వ్యక్తినైనా, ఒక కుటుంబాన్నైనా, ఒక సంఘాన్నైనా దేవుడు దీవించాలంటే, కాపాడాలంటే, ఆశీర్వదించాలంటే ప్రతి వారు కూడా ఆయన ఆజ్ఞల ఎడలు ఏమై ఉండాలమా? విధేయత చూపెట్టాలి, విధేయత చూపెట్టాలి. వాక్యాన్ని అనుసరించి జీవించాలి.
ఆ విధంగా ఉండాలి. యాజకత్వం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా, దిగజారిపోయే స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి. అంతేకాదు, ఇక్కడ వారు ఎవరిని పెట్టుకున్నట్టే సమూయేలు ప్రవక్తని పెట్టుకున్నా. ఆ సమూయేలు ప్రవక్త వారిని గురించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన, దహన బలి అర్పిస్తున్నాడు. ఈ విధంగా నీకు ఇచ్చినటువంటి సంఘ కాపరితో కలిసి నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య, ప్రతి శోధన బట్టి ప్రార్థన చేయించుకునేటువంటి వ్యక్తివిగా, కుటుంబముగా ఉంటూ దేవుని వైపు నీ హృదయమును తిప్పితే, నీలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా ఒప్పుకొని ఆ తర్వాత దేవుని వైపు నీ దృష్టి నిలిపినట్లయితే చేసే ప్రార్థనలకు దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలమిస్తాడు, జవాబునిస్తాడు. ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఏమీ లేకుండా మాత్రం మనం ప్రార్థన చేసినా, నీ నిబంధన మందసము నాతో ఉంచినా, లేకపోతే ఈ రొట్టె ద్రాక్ష రసము నీవు భుజించినా ఏమీ ప్రయోజనమో ఉండదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. మనము దేవుని బిడ్డలము. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసు. ఆ వాక్యమై ఉన్న దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడో మనం గ్రహించాలి. గ్రహించిన దానిని ప్రకారముగా మనం జీవిస్తున్నంత కాలము దేవుని మందసం మనతో పాటు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ మందసం మనతో, మన కుటుంబంతో కొనసాగలేనంటే మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆయనకి లోబడి విధేయత కలిగి జీవిస్తూ ఉంటేనే ఇజ్రాయేలుకు మరలా ఎలా విజయం వచ్చేదో అలాగా మన జీవితాలు కూడా దేవుడు విజయం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలను మన హృదయంలో వెనికిటిలో భద్రపరిచి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి జీవపు మాటలు ఈ రోజున మనకు అవి ఎంతో ప్రయోజనకరమైనటువంటివి. ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినప్పుడు 4,000 మంది 30,000 కాల్బలము కూలిపోయారు. దేవుని మందస్సమును తెచ్చుకున్నారు, అయినా ఓడిపోతూ వచ్చారు. కారణం దేవుని ఆజ్ఞల పట్ల అవిధేయత కలిగినటువంటి స్థితిని బట్టే ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, ఆయన నైతికమైన మార్గములు, విలువలు విధేయత లేకపోతే అటువంటి పరిస్థితి వస్తుంది. మహోన్నతుడా, మీకు స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రం, స్తోత్రం. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు. విన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారంగా జీవించుటకునైనా మీరు కృప దయచేయండి, సహాయమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మీ కార్యాలు మీరు జరిగించండి ప్రభా, మీ కార్యాలు మీరు జరిగించండి నాయన. ఏ ఒక్కరు కూడా ప్రభా అపజయం పొందకూడదు, ఏ ఒక్కరు కూడా శత్రువుల చేతిలో ఓడిపోకూడదు, ఓటమి పాలు కాకూడదు నాయన. దేవా, మీకు లోబడి జీవిస్తూ శత్రువును ఎదిరిస్తూ దేవానతని వాడు పారిపోయేటువంటి కార్యాలు నీ బిడ్డలందరి జీవితాలు కూడా చూడాలి. అటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. నామకార్థపు క్రైస్తవులుగా ఏ ఒక్కరు బ్రతకకూడదు నాయన, ఏ ఒక్కరు జీవించకూడదు. నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించేటువంటి ఆ మంచి ఉన్నతమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను నైనా మీరు చూస్తున్న దేవుడు, ప్రతి హృదయ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ వైపు తిప్పండి. మా హృదయాలునైనా మీ వైపు తిప్పబడినట్లుగా సహాయం చేయండి. మీ వైపు చూస్తేనే ఆ రోజు ప్రభా బయలుదేవతలు, అష్టారుధ దేవతలకు వారిని అనుసరిస్తూ జీవించినంత కాలము కూడా మీ నిబంధన మందస్సము నిశ్శబ్దమైపోయారు. అటువంటి ఆలోచన, అటువంటి క్రియలు ఎవరిలో ఉండినప్పటికీ కూడా నైనా వాటికి సాదృశ్యమైనది ఏది ఉన్నప్పటికీ కూడా వాటిలో నుండి ప్రభ త్రిప్పబడాలి, వాటిలో నుండి బయటకు రావాలి ప్రభ. అప్పుడే ఇజ్రాయేలు పక్షంగా మీరు కార్యాలు జరిగించారు. సమూయేలు దహన బలి అర్పించుచూ ఉండగానే మీ గొప్ప మహిమగల కార్యాలు మీరు జరిగించినట్లుగా ఈ రోజున ప్రభ నాయన తమ హృదయంలో మీ వైపు తిప్పుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు చూడండి. ప్రార్థన చేస్తుండగానే ప్రభ మీ గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ మహిమల కార్యాలు మీరు జరిగించుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభ. మీరే సహాయం చేసి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఎబినేజరుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎబినేజరుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ సహాయం లేకపోతే మేమేమీ చేయలేం. మీరే మాకు సహాయకుడిగా ఉండి బిడ్డలందరినీ కూడా నాయనా బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా.